నమస్తే, వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్. రీసెంట్గా సమంత రూత్ ప్రభు గారు తన ఫస్ట్ ట్రైమెస్టర్ ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేశారు. ఇంత ఆనందకర సమయంలో చాలామందికి వచ్చిన డౌట్ ఏంటంటే, మయోసైటిస్ లాంటి ఆటో ఇమ్యూన్ డిసీజ్ బారిన పడి పోరాడి కోలుకున్న తర్వాత సమంత గారు తన ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేసిన టైంలో చాలామందికి వచ్చిన డౌట్ అంటే, ఇలాంటి ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉన్న మహిళలు కూడా ప్రెగ్నెన్సీని ప్లాన్ చేయొచ్చా? ఒకవేళ ప్లాన్ చేస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? డెలివరీ టైంలో వచ్చి కాంప్లికేషన్స్ ఏంటి? ఒక హెల్తీ బేబీకి జన్మనివ్వాలంటే ఎలాంటి ప్రికాషన్స్ ఫాలో అవ్వాలి? ఇలాంటి డౌట్స్ చాలామందికి వచ్చాయి. ఓకే, ఇలాంటి డౌట్స్ని క్లారిఫై చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ రజని, గైనకాలజిస్ట్. డాక్టర్ గారిని అడిగి ఇప్పుడు మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో మ్యామ్. హలో అండి. మ్యామ్, రీసెంట్గా సమంత రూత్ ప్రభు గారు తన ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేశారు. అంటే మయోసైటిస్తో పోరాడిన తర్వాత సమంత గారు ప్రెగ్నెంట్ అవ్వడంతో చాలామందికి వచ్చిన డౌట్ ఏంటంటే, అంటే ఇలాంటి మయోసైటిస్ లాంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులున్న మహిళలు కూడా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొచ్చా? ఒకవేళ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే ఎలాంటి రిస్క్ ఉంటుంది అనేది చాలామందికి వచ్చిన డౌట్. ఆటో ఇమ్యూన్ డిజీజెస్లో మనకి రకరకాలుగా ఉంటాయి. అసలు బేసిక్గా ఆటో ఇమ్యూన్ డిజీజ్లో ఏమవుతుందంటే, మన బాడీలో యాంటీబాడీస్ అనేవి ఒక ఫారెన్ మెటీరియల్ కానీ ఏదైనా ఉన్నప్పుడు డిజీజ్ని అటాక్ చేయడానికి యాంటీబాడీస్ అనేవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. సో ఈ ఆటో ఇమ్యూన్ డిజీజ్లో ఏమవుతుందంటే, మన యాంటీబాడీస్ మన సొంత నార్మల్ టిష్యూస్ మీదే అటాక్ అవుతాయి, అంటే ఆటో ఇమ్యూన్. సో దాంట్లో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ డిజీజెస్, చాలా రకరకాల డిజీజెస్ అన్నీ ఉన్నాయి. సో దీంట్లో ఇప్పుడు మనం మాట్లాడేది మయోసైటిస్లో ఏంటంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ మజిల్స్ అంటే ఆటో ఇమ్యూనిటీ వల్ల మజిల్ ఇన్ఫ్లమేషన్ అయ్యి వీక్నెస్ లాగా అవ్వడం. సో ఆ మజిల్ అనేది ఏ పార్ట్లో అయినా, అంటే లంగ్స్లో మజిల్స్ ఇన్వాల్వ్ అవ్వచ్చు, స్కిన్లో మజిల్స్ ఇన్వాల్వ్ అవ్వచ్చు, హార్ట్. సో ఎనీ పార్ట్ ఆఫ్ ద బాడీలో డిపెండింగ్ అంటే ఏ మజిల్ మీద ఎఫెక్ట్ అవుతుంది అనేది దానిలో డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. సో మయోసైటిస్ ఉన్న వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొద్దు, ప్రెగ్నెన్సీ రాదు, ఇంపాసిబుల్ అనేది ఏమీ లేదండి. వాళ్ళు కూడా ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేయవచ్చు. కానీ ఏంటంటే ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసే ముందు ఒక ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ మీ డాక్టర్ గారిని సంప్రదించి ఆ డిజీజ్ ఫ్రీ పీరియడ్, అంటే ఇలాంటి ఆటో ఇమ్యూన్ కండిషన్స్తో బాధపడే వాళ్ళకి యాక్టివ్గా ఉన్నప్పుడు మాత్రం ప్రెగ్నెన్సీస్ అవి ప్లాన్ చేయకూడదు. సో డిజీజ్ రెమిషన్ పీరియడ్ అంటాం. అంటే ఒక 6 months మినిమం ఏం డిజీజ్ లేకుండా, ఏం ప్రాబ్లం లేకుండా ఫ్రీగా ఉండి అప్పుడు ప్లాన్ అనేది చేసుకుంటే ఆ ప్రెగ్నెన్సీ అనేది కొంచెం హెల్దీగా సక్సెస్ఫుల్గా వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు అనేది తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయకపోవడమే మంచిది. అట్లీస్ట్ ఒక 6 months డిజీజ్ ఫ్రీ పీరియడ్, అంటే తీవ్రత లేకుండా సైలెంట్గా బాగుంది అన్నప్పుడే మీరు ప్లాన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఈ మయోసైటిస్తో ప్రెగ్నెన్సీ వస్తే కూడా దాన్ని మనం హై రిస్క్ ప్రెగ్నెన్సీగా పరిగణిస్తాం. అంటే ఇక్కడ మదర్ అండ్ చైల్డ్ నీడ్స్ క్లోజ్ మానిటరింగ్, అంటే బేబీ పుట్టబోయే బిడ్డ క్లోజ్గా మానిటర్ చేయాల్సిన సిచ్యుయేషన్ ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళకి కొన్ని రిస్క్ ఉండే అవకాశం ఉంటాయి. రిస్క్ మదర్కి, బేబీకి రిస్క్ కూడా ఉండే అవకాశాలు అవి ఉంటాయి. ఓకే, అంటే ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు మయోసైటిస్ కావచ్చు, అలా ఆటో ఇమ్యూన్ వ్యాధులకు సంబంధించి మెడిసిన్ వాడుతూ ఉంటారు మేడం. సో మళ్ళీ ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో కూడా దీనికి కూడా మెడిసిన్ వాడాల్సి వస్తుంది. సో అప్పుడు ఆ మెడిసిన్ ఏమైనా కొన్ని రోజులు ఆపాల్సి ఉంటుందా? ఎస్, ఈ ఆటో ఇమ్యూన్లో నేను మీకు చెప్పినట్టు చాలా రకరకాల ఆటో ఇమ్యూన్ డిజీజెస్ ఉన్నాయి. సో కొన్ని సందర్భాల్లో ఏంటంటే మనము మెడిసిన్ అనేది స్టాప్ చేయవచ్చు. కొన్ని సందర్భాల్లో కొన్ని మెడికేషన్స్ అనేవి కంటిన్యూ త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. దాంట్లో ఏంటంటే కొన్ని మెడిసిన్స్ అన్సేఫ్, అంటే ప్రెగ్నెన్సీ ఒకవేళ వాళ్ళు వాడితే బర్త్ డిఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉండొచ్చు. సో అలాంటి సందర్భాల్లో ఏంటంటే అందుకే వాళ్ళు ప్లాన్డ్గా, ఆటో ఇమ్యూన్ డిజీజ్ ఉన్న వాళ్ళు ఒక ప్లాన్డ్గా ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోవాలి. ప్రెగ్నెన్సీ ముందే డాక్టర్ గారిని సంప్రదించి మీ డాక్టర్ని, గైనకాలజిస్ట్, రుమటాలజిస్ట్, నెఫ్రాలజిస్ట్ అండ్ డిపెండింగ్ ఆన్ ద మీరు ఎవరెవరికి ట్రీట్ చేస్తున్నారో నేను ఇలా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి డిస్కస్ చేసి ప్రెగ్నెన్సీ సేఫ్ మెడికేషన్స్ కూడా ఉంటాయి ఆల్మోస్ట్ అన్ని కండిషన్స్కి. సో ఈ అన్సేఫ్ మెడికేషన్స్ నుంచి ప్రెగ్నెన్సీ సేఫ్ మెడికేషన్స్కి మార్చుకొని అప్పుడు మీరు ప్లాన్ చేసుకోవడం అనేది మంచిది. ఇప్పుడు అన్ప్లాన్డ్గా మీరు ప్లాన్ చేసుకుని ఆల్రెడీ అన్సేఫ్ మెడిసిన్స్ వాడడం వల్ల ఫ్యూచర్లో బేబీకి బర్త్ డిఫెక్ట్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. సో అన్నీ కాదు, కొన్ని రకాల కండిషన్స్లో కొన్ని మెడిసిన్స్కి ఆ ప్రాబ్లం ఉండే అవకాశం ఉంటుంది. సో సేఫ్ మెడికేషన్స్కి మార్చుకోవడము, ప్రీ కన్సెప్షన్ కౌన్సిలింగ్ చేసుకోవడము, 6 months డిజీజ్ ఫ్రీ లేకుండా ఉండి అలా సేఫ్గా ప్లాన్ చేసుకుంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మంచి సక్సెస్ఫుల్ డెలివరీకి వెళ్ళిపోతారండి వాళ్ళు. మ్యామ్, ఇంతకుముందు మీరు చెప్పారు ఇది హై రిస్క్ ప్రెగ్నెన్సీ అని. అంటే ఇందులో ఇంకా ఎలాంటి కాంప్లికేషన్స్ ఉండొచ్చు?
ఎనీ ఆటో ఇమ్యూన్ డిజీజ్ ఉన్న వాళ్ళకి మనం హై రిస్క్ ప్రెగ్నెన్సీగానే పరిగణిస్తాం. ఎందుకంటే దీంట్లో మెటర్నల్ అండ్ ఫీటల్ కాంప్లికేషన్స్ అనేవి ఉంటాయి, అంటే కంట్రోల్ లేకపోతే. సో దీంట్లో మదర్కి చూసుకుంటే మిస్క్యారేజెస్ అయ్యే అవకాశాలు ఉండొచ్చు, రిపీటెడ్ ప్రెగ్నెన్సీ లాసెస్ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీలో బ్లడ్ ప్రెషర్స్ ఎక్కువైపోయి ప్రీ ఎక్లాంప్సియా అంటాం. సో అలాంటి సిచ్యువేషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా బేబీలో ఏంటంటే మిస్క్యారేజెస్, వెయిట్ సరిగా పెరగకపోవడం, లో బర్త్ వెయిట్ బేబీస్ అని, గ్రోత్ రిటార్డేషన్ అంటే పెరగాల్సిన వెయిట్ కన్నా తక్కువగా ఓవరాల్ గ్రోత్ తక్కువ ఉండడం, ఒక్కొక్కసారి స్టిల్ బర్త్స్ కూడా అవి అవకాశాలు ఉంటాయి. అందుకని దీన్ని ఏంటంటే మనం హై రిస్క్ ప్రెగ్నెన్సీగా పరిగణించి రెగ్యులర్ అంటే ఒక మల్టీ డిసిప్లినరీ టీమ్ ట్రీట్మెంట్, అంటే గైనకాలజిస్ట్, నెఫ్రాలజిస్ట్, తర్వాత రుమటాలజిస్ట్, న్యూరాలజిస్ట్, అన్ని ట్రీట్మెంట్ తనకి ఏ కండిషన్కి అయితే ట్రీట్మెంట్ తీసుకుంటుందో వీళ్ళందరినీ మనం లూప్లో తీసుకొని తనని త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ సేఫ్ మెడికేషన్స్కి మార్చుకోవడము, అన్సేఫ్ మెడికేషన్స్ నుంచి సేఫ్ మెడికేషన్ మార్చడము, డైటరీ అడ్వైస్ అంటే ప్రీ కన్సెప్షన్ కూడా వాళ్ళకి డైటరీ అడ్వైస్ ఇవ్వడము, ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ అనేది తీసుకోవడము. సో ఇవన్నీ ఈ మయోసైటిస్లో మజిల్ వీక్నెస్ ఉంటుంది కాబట్టి కొన్ని రకాల ఎక్సర్సైజెస్, జెంటిల్ ఎక్సర్సైజెస్, ఫిజియోథెరపీ, ఇవన్నీ ముందు నుంచే మనము ప్లాన్డ్గా చేసుకుంటే త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ కూడా ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్, రిస్క్ డెఫినెట్గా ఉంటాయి. అందుకని క్లోజ్ మానిటరింగ్, రెగ్యులర్ యాంటీనేటల్ చెకప్స్ చేసుకోవడము, స్కాన్స్ చేసుకోవడము, బ్లడ్ టెస్ట్ చేసుకోవడము, సో ఇవన్నీ ద్వారా చాలా వరకు ఒక హెల్దీ ప్రెగ్నెన్సీకి సక్సెస్ఫుల్గా పోయే అవకాశాలు ఉంటాయి. మ్యామ్, ఇలాంటి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉన్న వారికి డెలివరీ టైంలో ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉందా? సో ఆటో ఇమ్యూన్ డిసీజెస్ గురించి మాట్లాడుకుంటే చాలా రకాల డిసీజెస్ చాలా ఉన్నాయి, దాంట్లో వెరైటీస్. సో మనం మయోసైటిస్ గురించి కూడా మాట్లాడుకున్నాం. సో దీంట్లో బేసిక్గా మజిల్ వీక్నెస్. సో ఒక్కొక్కసారి ఏంటంటే వీళ్ళకి ఈ కాంప్లికేషన్స్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్లో బ్లడ్ క్లాట్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది, రక్తనాళాలు బ్లాక్ అవ్వడము, ఒక్కొక్కసారి ఏంటంటే బీపీ, హై బ్లడ్ ప్రెషర్స్ రావడము. సో అలాంటి సందర్భాల్లో ప్రీటర్మ్ డెలివరీ, ఒక్కొక్కసారి ప్రీటర్మ్ డెలివరీ చేసే అవకాశాలు ఉంటాయి. సిజేరియన్ అవకాశాలు కూడా కొంచెం ఎక్కువ, అంటే వీళ్ళకి నార్మల్ డెలివరీ అవ్వదని కాదు, దీనివల్ల వచ్చే కాంప్లికేషన్స్ వల్ల ఒక్కొక్కసారి మనం సిజేరియన్ చేసుకోవాల్సిన సిచ్యుయేషన్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మయోసైటిస్లో మెయిన్గా మజిల్ వీక్నెస్ కాబట్టి డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ డెలివరీ అంత ఎఫర్ట్స్ పెట్టలేకపోవచ్చు. ఆల్రెడీ ప్రెగ్నెన్సీ వల్ల వాళ్ళకి వీక్నెస్, టైర్డ్నెస్, ఫిజికల్ స్ట్రెయిన్గా ఉంటారు. సో ఈ మయోసైటిస్ వాళ్ళకి ఏంటంటే మజిల్ వీక్నెస్ ఉంటుంది కాబట్టి అది ఎనీ మజిల్ని ఎఫెక్ట్ చేయవచ్చు. సో కొంచెం నడిచిన ఇబ్బందిగా ఉంటుంది, మెట్లెక్కిన ఇబ్బందిగా, టైర్డ్నెస్ ఎక్కువగా ఉండొచ్చు. సో వాళ్ళు అంత నార్మల్ డెలివరీకి పెట్టాల్సినంత ఎఫర్ట్ పెట్టలేకపోవచ్చు. అంటే నాట్ ఎవ్రీ వన్, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ డిపెండింగ్. ఒక్కొక్కసారి అది ఒకవేళ వేరే ఆర్గాన్స్ని, మజిల్స్, మన ఏదైనా వేరే ఆర్గన్స్, హార్ట్ని కానీ లంగ్స్కి కానీ ఏదైనా వేరే మజిల్స్ కూడా ఎఫెక్ట్ అయినప్పుడు దానికి రిలేటెడ్ ఆర్గన్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్ కానీ అలాంటివి కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో నాట్ ఓన్లీ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అండి, ఆఫ్టర్ డెలివరీ కూడా ఫస్ట్ 6 monthsలో ఎనీ టైమ్ ఈ ఫ్లేరప్స్ అంటారు, అంటే ఆటో ఇమ్యూన్ డిజీజ్ సైలెంట్గా ఉండి సడన్గా ఫ్లేరప్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే అందరికీ రావాలని కాదు, కొంతమందికి సబ్సైడ్ అవ్వచ్చు, కొంతమందికి అది స్టేబుల్గా కూడా ఉంటుంది, కొంతమందికి అది అగ్రివేట్ కూడా అవ్వచ్చు, అంటే ప్రెగ్నెన్సీ వల్ల ఈ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం అనేది. సో నాట్ ఓన్లీ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, ఆఫ్టర్ డెలివరీ కూడా 6 months అనేది రెగ్యులర్ మానిటరింగ్, ఫాలోఅప్స్లో ఉండడము, ఏదైనా ఫ్లేరప్ లాగా అనిపిస్తే ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు చెప్పినట్టుగా ఎక్సర్సైజులు చేసుకోవాలి ఈ వ్యాధులు ఉన్నవారు అన్నారు. ప్రెగ్నెన్సీ టైంలో కొంతమంది చేయలేకపోవచ్చు, అప్పుడు ఈ వ్యాధి తీవ్రత పెరిగే అవకాశం ఉంటుందంట. సింపుల్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజెస్, జెంటిల్ ఎక్సర్సైజెస్ వరకే చేసుకోవచ్చు అండి. ఇంకా అసలు చేయలేదు అంటే ఫోర్స్ఫుల్గా అయితే వాళ్ళు చేయలేరు కదా. సో వాళ్ళకి ఎంతవరకు వీలైతే అంతవరకు అట్లీస్ట్ సింపుల్ వాకింగ్ ఆర్ సింపుల్ ఫిజియో ఎక్సర్సైజెస్, లేదా చిన్నగా కూర్చొని చేసుకునే ఎక్సర్సైజెస్, సింపుల్ ఎక్సర్సైజెస్ ఆల్సో ఎనఫ్ అండి. మ్యామ్, ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉన్న వారికి నెలలు నిండకుండా కూడా డెలివరీ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయని అంటుంటారు. అలాంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రతి ఒక్కరికి ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉన్న వాళ్ళకి ప్రీటర్మ్ డెలివరీ అంటే నెలల ముందు అయ్యే అవకాశం ఉండదు. కొంతమందిలో డిపెండింగ్ ఆన్ వాట్ ప్రాబ్లమ్ దే హ్యావ్. కొంతమందిలో ఏంటంటే కొన్ని రకాల ఆటో ఇమ్యూన్ డిసీజెస్లో రక్తనాళాలలో బ్లడ్ క్లాట్స్ అది ఫామ్ అయిపోయి అబ్రప్షన్, క్లాట్స్ ఫామ్ అవ్వడం, దానివల్ల ప్రీటర్మ్ డెలివరీస్ అవ్వడం అనేది మనం చూస్తూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో హై బ్లడ్ ప్రెషర్స్, బీపీ ఎక్కువ మోతాదులో ఉన్నందువల్ల దానివల్ల కూడా ఎర్లీగా డెలివరీ, అంటే డిపెండింగ్ ఆన్ కండిషన్ ప్రీ ఎక్లాంప్స్ అవుతుంది,
మొత్తము డిస్టర్బ్ అవుతుంది అంటే తన ప్రాబ్లం ఉంది అండ్ బేబీకి మదర్కి అన్నప్పుడు ఎక్లాంసియా సిచ్యుయేషన్లోకి వెళ్తుంది అన్నప్పుడు కూడా ప్రీటర్మ్ డెలివరీ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో కంట్రోల్డ్ డిజీజ్ ఉన్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎటువంటి ఇష్యూస్ ఉండదండి. కానీ అన్కంట్రోల్డ్ లేకపోతే కొన్ని సందర్భాల్లో అంతా కంట్రోల్గానే ఉంది అనిపిస్తుంది, ఒక్కొక్కసారి కొన్ని ఇష్యూస్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి బికాస్ ఆ డిజీజ్ అలాంటిది కాబట్టి. సో అందుకని రెగ్యులర్గా చెకప్స్ చేసుకోవడము, ఈ మల్టీ డిసిప్లినిటీ అందరూ డాక్టర్స్ని ఇన్వాల్వ్ చేయడము, తనకి ఏదైనా ఫ్లేరప్స్ లాగా అనిపిస్తే ఇమీడియట్గా ట్రీట్ చేయడము, ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో ఈ ఫ్లేరప్ ఏమైనా ఎక్స్ట్రీమ్స్లో ఉంటే ఎర్లీగా డెలివరీ చేయడం అనేది కూడా జరుగుతుంది. ఓకే మేడం. డెలివరీ తర్వాత ఎన్ని నెలల వరకు జాగ్రత్తగా ఉండాలి అంటే ఎలా అంటే నార్మల్గానే ఒక డెలివరీ అయిన తర్వాత ఒక బేబీ అండ్ మదర్కి ఒక స్పెషల్ కేర్ అనేది ఉంటుంది, కానీ ఇలాంటి ఆటోఇమ్యూన్ డిసీజ్ ఉన్న మహిళలకి డెలివరీ తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి? ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ అంతా సాఫ్గా జరగవచ్చు, కొంతమందికి ఏంటంటే ఆఫ్టర్ డెలివరీ ఫ్లేరప్స్ ఆ డిజీజ్ మళ్ళీ అగ్రవేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఫస్ట్ 6 months డెలివరీ తర్వాత ఆ 6 months పీరియడ్ అనేది క్రూషియల్. సో ఆ టైంలో కూడా మీరు నాట్ ఓన్లీ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైం, ఆఫ్టర్ డెలివరీ కూడా 6 months మీరు రెగ్యులర్ విజిట్స్ చేసుకోవడము, ఇన్వెస్టిగేషన్స్ డాక్టర్ గారు అడ్వైస్ చేసినప్పుడు చూసుకోవడము, మెడికేషన్స్ కూడా ఏంటంటే ఆఫ్టర్ డెలివరీ కూడా రెస్ట్రిక్టెడ్ మెడికేషన్స్ ఉంటాయి కొన్ని సందర్భాల్లో, ఎందుకంటే బేబీకి ఫీడింగ్ ఇస్తాం కాబట్టి అన్ని మెడికేషన్స్ సేఫ్గా ఉండవు, కొన్ని మెడికేషన్స్ మార్చడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆ 6 months మినిమం 6 months ఆఫ్టర్ డెలివరీ రెగ్యులర్ ఫాలోఅప్స్లో ఉంటే మోస్ట్ ఆఫ్ ద రిస్క్ పీరియడ్ ఆ ఫస్ట్ 6 months ఆఫ్టర్ డెలివరీనే ఉంటుంది, పోస్ట్ పార్టమ్ పీరియడ్ అది. ఓకే, ప్రెగ్నెన్సీ ముందు తర్వాత కూడా తర్వాత కూడా జాగ్రత్తలు ప్రెగ్నెన్సీ ముందు నుంచే స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే ప్రీ కన్సెప్షన్ ప్లాన్ చేసుకోవాలి, ముందు 6 months డిజీజ్ ఉండకూడదు, త్రూ ఆల్ ప్రెగ్నెన్సీ రెగ్యులర్ విజిట్స్లో ఉండాలి, అండ్ ఆఫ్టర్ డెలివరీ కూడా 6 months అనేది కేర్ఫుల్గా చూసుకుంటే. సో ఇది ప్రెగ్నెన్సీ అనేది ఇంపాసిబుల్ అయితే కాదు, కాకపోతే కేర్గా చూసుకోవడము, రెగ్యులర్ మానిటర్ చేసుకోవడం అనేది చాలా అవసరం. మయోసైటిస్ లాంటి ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉన్న మహిళలు కూడా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాటి కోసం ఎలా ప్లాన్ చేసుకోవాలనే విషయాలు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అండి, వెల్కమ్.